ఇప్పుడు దేవుడు గొప్పనా తల్లిదండ్రులు గొప్పనా అంటే మనం పిల్లల్ని కంటున్నాం. పిల్లల్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కంటున్నాం. ఎవరైనా తల్లి తండ్రి ఉండవలసిందే పిల్లలకి. అంటే మన పిల్లలకి దేవుడు గొప్పనా, చదివిన గురువు గొప్పనా, మనం గొప్పనా? అంటే ఇలా అర్థమైంది ఏంటంటే కొంచెం ఏదో చెప్పాలని చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటే వీడియో మొత్తం చూడండి. మీకు లాస్ట్ వరకు కొంచెం స్టోరీ ఉంటుంది, అర్థమైపోతుంది. అంటే నేనే చెప్తుంది కూడా, చదువు నేర్పిన గురువు కంటే దేవుడిచ్చిన దానికంటే మనం కని పెంచుతాం కాబట్టి మనమే గొప్ప. ఎందుకంటే మనం కని 9 నెలలు కని పెంచుతాం కాబట్టి, ఆయన ఆశీస్సులు ఉన్నప్పటికైనా కానీ కూడా మనం కని మనం పెంచుతాం కాబట్టి మనమే గొప్ప. దేవుడు సృష్టిలో అన్నీ ఉన్నాయి, మనకి అన్నీ లేవని కాదు, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఏంటంటే దేవుడు నీకు తిను తాగు ఇంకా అర్థం లేదు, కానీ నన్ను మాత్రం మరొకమంటున్నాడు. నన్ను మాత్రం మరొకుండా ధ్యానించమంటుండే. ఒక రోజు కన్నా నన్ను మరొకుండా పూజించండి. పూజించిన వానికి ఏదో ఒకటి లభిస్తుంది, కానీ పూజించిన వానికి ఏం లభిస్తుంది? అంతే చెప్తుంది దేవుడు. కానీ నువ్వు తినంగా తాగంగా తినచ్చు, తాగచ్చు, అన్నీ చేయచ్చు, కానీ మాత్రం ఆయన మాత్రం మరవద్దు. తినాలి, తాగాలి, అన్నీ చేయచ్చు, అన్ని విధాలు అన్నీ చేసినా కానీ ఆయన మాత్రం పండుకున్నప్పుడు లేచేటప్పుడు జ్ఞానిస్తూనే ఉండాలి. భగవంతుని జ్ఞానించని వాడు వేస్ట్. నీకు ఏది ఏమైనా నువ్వు అనుకుంటావు, నాకు ఇంత ఆపద వచ్చింది, ఇంత ఆపద వచ్చినా కానీ చూడని వాడు భగవంతుడు ఉన్నాడా లేడా అని అన్ని పనులు కనుకుంటాడు. సూది మొన మోపనంత లోపల కూడా భగవంతుడు ఉన్నాడు. సూది మొన మోపనంత లోపల కూడా భగవంతుడు ఉన్నాడు. సూది మొన మోపనంత లోపల కూడా భగవంతుడు ఉన్నాడు. అర్థం చేసుకుంటే ఇంకా మనం అర్థం చేసుకోలేకపోతే ఇంకా మనం ఏం చెప్పలేము, ఎవరు కూడా ఏం చెప్పలేము. ఎందుకంటే మనము నేను ఉన్నా అని నేను గట్టిగా నీ ఇంటికి వచ్చి నేను చెప్పలేను కదా. నువ్వు అర్థం చేసుకుంటే అది నీకే అర్థమవుతుంది. దేవుడు లేడని ఎప్పుడు అనుకోవద్దు. నీకు ఏదో ఆపద వస్తుంటుంది, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, తర్వాత నువ్వే సుఖపడతావు, నువ్వే కష్టపడుతున్నావు, సుఖపడుతున్నావు, రెండు కూడా అనుభవిస్తున్నావు. కానీ దేవుడు లేడని మనం కూడా తప్పు. దేవుడు అన్ని విధాలా ఉన్నాడు, దేవుడు అన్ని రకాలు ఉన్నాడు. దేవుడు నువ్వు ఏం చేస్తున్నావు, నీ పనునికల్నే నీ ఎన్నెన్నికల్నే ఉండి కాపాడుతున్నాడు దేవుడు. దేవుడు అనుకోవద్దు ఫ్రెండ్స్, దేవుడు లేడనుకోవద్దు. దేవుడు లేని మనం ఏం చేయలేము. దేవుడు లేడని అనుకోవద్దు. ఇప్పుడు ప్రతి చోట ఉన్నాడు దేవుడు. నువ్వు ఇంటికి వెళ్తే ఇంటికాడ ఉండు, చేనులోకి వెళ్తే చేనులో ఉన్నాడు. ప్రతి పని చేసే చోట కూడా ఉన్నాడు దేవుడు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్.